పురాణాల ప్రకారం వినాయక చతుర్థి సాత్వికమైన వ్యక్తిగత పూజలుగా ఇంట్లో జరగడం చాలా కాలం నుంచి ఉంది. ప్రత్యేకంగా స్కంద పురాణం, నారద పురాణం, బ్రహ్మ వైవర్త పురాణంలో వినాయకుని చతుర్థి వ్రతం ప్రస్తావన ఉంది. అప్పుడు పూజలు ఇంటి ఆవరణలో జరిగేవి. పెద్దగా ప్రజా ఉత్సవ రూపం ఉండేది కాదు. 1893లో మహారాష్ట్రలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు గణేష్ చతుర్థిని సామూహిక ప్రజా పండుగగా ప్రారంభించారు. అప్పట్లో బ్రిటిష్ పాలనలో పెద్ద సమావేశాలు, సభలు నిషేధించబడ్డాయి. కానీ మతపరమైన ఉత్సవాలకు అనుమతి ఉండేది కాదు. దాంతో బాలగంగాధర్ తిలక్ గారు గణపతి ఉత్సవాన్ని ప్రజలను ఐక్యపరిచే సాధనంగా మార్చారు. ఈ ఉత్సవం ద్వారా ప్రజల్లో దేశభక్తి, ఏకత్వం, పోరాట స్ఫూర్తిని తీసుకొచ్చాడు. మహారాష్ట్రలో రెండు పెద్ద సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. లోకమాన్య తిలక్ దీనికి ఒక సాంస్కృతిక పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్రలోని పూణేలో తిలక్ తన ఇంటి వద్ద కాకుండా సార్వజనిక స్థలంలో గణపతిని ప్రతిష్ఠించారు. ఆ గణపతి విగ్రహం అందరికీ దర్శనమిచ్చేలా ఉంచారు. పూజలు, హారతులు మాత్రమే కాకుండా భజన సమ్మేళనాలు, దేశభక్తి గేయాలు, జాతీయోద్యమ ప్రసంగాలు కూడా జరిగాయి. గణపతి బప్ప మోరియా అనే నినాదం ఈ ఉత్సవం నుంచే మహారాష్ట్రలో విస్తృతంగా మారుమోగింది. ఈ ఉత్సవం ద్వారా వందలాది మంది ఒకే వేదికపై చేరారు. మతభేదాలు, జాతీయ భేదాల మించి ఒక జాతీయ ఐక్యత ఏర్పడింది. బ్రిటిష్ పాలన కంటికి కనిపించకుండా ఇది జాతీయోద్యమ సభలా పనిచేసింది. పూణేలో ప్రారంభమైన ఈ ఆచారం మహారాష్ట్ర మొత్తం తర్వాత భారతదేశమంతా వ్యాపించింది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలో ఈ సార్వజనిక గణపతి ఉత్సవాలు ప్రాచుర్యం పొందాయి. ఈ రోజుకి మనం చూసే పెద్ద గణపతి మండపాలు, శోభాయాత్రలు, సామూహిక పూజలు ఇవన్నీ తిలక్ ప్రారంభించిన 1893 ఉద్యమానికి మూలం. అలా అనేక ప్రాంతాలు తమ గణపతి మండపాలు ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం విగ్రహాలు పెద్దదవుతూ భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్తూ తన గృహానికి ఎవరు రాకూడదని అనుకుంది. అప్పుడు తన శరీరంపై ఉన్న సుగంధ పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు జీవం పోసి తన కుమారుడిగా మార్చింది. అదే వినాయకుడు. పార్వతీదేవి తన కుమారుడికి ఆజ్ఞ ఇచ్చింది, నేను స్నానం చేస్తున్నంత వరకు ఎవరిని లోపలికి అనుమతించవద్దు. వినాయకుడు తల్లి ఆజ్ఞను కట్టుబడి ద్వారం వద్ద కప్పలా ఉన్నాడు. కొంతసేపటి తర్వాత శివుడు అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళాలనుకున్నాడు. కానీ వినాయకుడు శివుడిని గుర్తించలేదు. తల్లి ఆజ్ఞను గౌరవిస్తూ శివుడిని అక్కడనే ఆపేశాడు. కోపంతో శివుడు తన త్రిశూలంతో బాలుడి తలను నరికేశాడు. ఈ సంఘటన తర్వాత పార్వతీదేవి తీవ్రంగా విచారించింది. ఆమె కోపంతో అంతా నాశనం చేస్తానని అన్నప్పుడు శివుడు తన తప్పు గ్రహించి తిరిగి తీసుకురావాలని ఒక పరిష్కారం చెప్పాడు. శివుడు తన గణాలకి ఆజ్ఞ ఇచ్చాడు, మొదట ఎదురయ్యే ప్రాణి తలను తెచ్చిపెట్టండి అని. వాళ్ళు ఏనుగు పిల్లల తలను తెచ్చారు. ఆ తలని బాలుడి శరీరానికి అమర్చారు. అలా గజానుడిగా గణపతి పునర్జన్మ పొందాడు. గణాల నాయకుడిగా నియమించిన గణపతి వినాయకుడు అనే బిరుదులు ఇచ్చారు. యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞానికి అన్ని దేవతలు ఆహ్వానించబడ్డారు. వినాయకుడు ఆ యజ్ఞానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళే దారిలో ఒక భారీ ఎలుక అల్లరి చేస్తూ ఉండేది. వినాయకుడు తన పాశంతో ఆ ముష్కాన్ని పట్టుకున్నాడు. దాంతో గణపతి ఎలుకను తన వాహనంగా చేసుకున్నాడు. అప్పటి నుండి గణపతి మూషిక వాహనుడు అయ్యాడు. వినాయక చవితి రోజున ఆయనను మొదటగా పూజిస్తారు. ఏ పనిని ప్రారంభించేటప్పుడు ముందుగా గణపతిని ఆరాధిస్తారు. ఎందుకంటే ఆయన విఘ్నేశ్వరుడు, అడ్డంకులను తొలగించే దేవుడిగా మారాడు. వినాయకుడు విశిష్ట నాయకుడు, అన్ని విఘ్నాలను తొలగించే నాయకుడు. ఆయన్ని విఘ్నేశ్వరుడు, గణపతి, లంబోదరుడు, గజానుడు, పిల్లై అని కూడా పిలుస్తారు. వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆగస్టు, సెప్టెంబర్ మధ్య ప్రారంభమై అనంత చతుర్దశి వరకు 10 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఇంటి పూజలతో పాటు పెద్ద పెద్ద సామూహిక విగ్రహ ప్రతిష్టలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంటింట మట్టి వినాయకులు ప్రతిష్ఠించడం ప్రధాన ఆచారంగా భావిస్తారు.
అలాగే కాలనీలు, వీధులు, మార్కెట్లు మొదలైన చోట్ల పెద్ద పెద్ద గణపతి మండపాలు ఏర్పాటు చేసి సామూహిక విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. ఈ విగ్రహాలు భారీగా 30-40 అడుగుల విగ్రహాల వరకు ఉంటాయి. వినాయక చవితి మొదటి రోజు గణపతి ప్రతిష్ఠ, పూజలు, మంత్రోచ్చారణలు, హోమాలు జరుగుతాయి. అలాగే చలిమిడి, పాయసం, ఉండ్రాళ్ళు, మోదకాలు, కొబ్బరి బెల్లంతో చేసిన వంటకాలు నైవేద్యంగా పెడతారు. ఆరతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలతో మారుమోగుతాయి. వినాయక చవితి పండుగ రోజు అనంత చతుర్దశి, కొన్ని చోట్ల 3వ రోజు, 5వ రోజు, 7వ రోజుల్లో కూడా గణపతి నిమజ్జనం జరుగుతుంది. ఇటీవల కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యం వస్తుందని తెలిసి ఇప్పుడు చాలా చోట్ల మట్టి విగ్రహాలు అలవాటు పెరిగింది. క్లే గణేష్, గ్రీన్ గణేష్ అనే ఉద్యమాలు బాగా ప్రాచుర్యం పొందాయి. వినాయక చవితి ఉత్సవాలు సాధారణంగా 9 రోజులు, కొన్ని చోట్ల 11 లేదా 21 రోజులు కూడా జరుపుతారు. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ 9 రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా కొల్లాపూర్, నాగ్పూర్ ప్రాంతంలో పెద్ద పెద్ద గణపతి మండపాల ఉత్సవాలు 21 రోజులు నిర్వహిస్తారు. ఎందుకు 21 రోజులు నిర్వహిస్తున్నారంటే 21 అన్నది హిందూ సంప్రదాయంలో పవిత్ర సంఖ్య.